ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు మా ప్రియమైన సహోదరి సహోదరులకు యేసు నామములో ఉదయకాల శుభములు ప్రకటిస్తున్నాను. హోప్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికి కూడా ధన్యవాదములు. ఎలా ఉన్నారు? మీరు ఎంత బాగున్నారమ్మా? ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక చక్కటి దేవుని వర్తమానం మీ మధ్యకి తీసుకొని వచ్చారు. సహోదరులారా, ఈరోజు మరి ప్రభు మనకి ఏర్పాటు చేసిన పరిశుద్ధ దినం, సబ్బాతు దినం, ఆదివారం. అందరు గుర్తుపెట్టుకున్నారా? అందరూ సిద్ధంగా ఉన్నారా? ఈరోజు దావీదు మహారాజు అంటాడు, ఈ రోజు కనుక దేవుని మందిరాన్ని మనం అడిగినట్లయితే 122 కీర్తన 1వ వచనం, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. మీరు దేవుని మందిరానికి వచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది, ఆనందము కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, కృప దొరుకుతుంది. ఈరోజు ఆదివారం కదా, మన పనులన్నీ పక్కన పెట్టుకొని తప్పనిసరిగా 2 గంటలు కుకునూరు చర్చిలో చుట్టుపక్కల ప్రాంతం బిడ్డలు, మన విశ్వాసులు, ఇంకా ఎక్కడెక్కడ వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా ఆయా ప్రాంతాల వారు కూడా ఆయా చర్చెస్ తప్పనిసరిగా ఈరోజు మనల్ని తప్పనిసరిగా వెళ్ళాలమ్మా. ఎందుకు అంటే దేవుడు అంటాడు, దేవుని మందిరానికి వెళ్ళాలని ఒక ప్రత్యేకమైన రోజు మన కొరకు ఆయన ప్రిపేర్ చేశారు. ఈ ఆదివారం చాలా ప్రాముఖ్యమైంది. ఆదివారం కంటే మనం పనులు పెట్టుకోకూడదు, మనం ఎక్కడికి ఊరి వెళ్ళకూడదు, గ్రామాలు వెళ్ళకూడదు. తప్పనిసరిగా దేవుని మందిరంలో మనం అటెండ్ అవ్వాలి. దేవుడు అంటే మన కొరకు ఎదురు చూస్తాం. ప్రభు దృష్టిలో కీర్తనకారుడు ఒక్క దినము గడుపుతా 1000 దినాల కంటే శ్రేష్టం. 1000 దినాలు నువ్వు సేఫ్గా ఉండాలంటే, 1000 దినాలు నువ్వు క్షేమంగా ఉండాలంటే ఈ ఒక్క దినము నా ప్రభు దగ్గరికి మనం రావాలి. మీరు రావాలి, ఆయన కృతజ్ఞతలు చెప్పాలి, ఆయన వాక్యం వినాలి, ఆరాధనలో పాల్గొనాలి. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షతను మనం చూడబోతున్నాం, షకీనా గోరును మనం అనుభవించబోతున్నాం. దేవుని సన్నిధిలో నా దేవుడట రాత్రి పగళ్ళు నా బిడ్డలు ఎప్పుడు వస్తారా అని దివారాతులని చేతులు చాపుకొని మనకు వెయిట్ చేస్తారట. కాబట్టి సహోదరులారా, దేవుని వాక్యాన్ని బట్టి ఇక్కడ అంటాడు, ఇంకొక మాట్లాడాడు దావీదు మహారాజు, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురుగా. ఎవరిని ప్రేమిస్తారు? దేవుని ప్రేమించువా, నీ ప్రాకారంలో నెమ్మది కలుగురుగాక. దేవుని మందిరానికి, పరిశుద్ధ దేవుని ఆలయానికి మనం వచ్చినప్పుడు మనకు నెమ్మది దొరుకుతుంది, మనకు శాంతి దొరుకుతుంది, మనకు ఆరోగ్యం దొరుకుతుంది, మన మైండ్కి నెమ్మది, పీస్ ఆఫ్ మైండ్ మనకు దొరుకుతుంది. నీ యొక్క ప్రాకారంలోకి వచ్చిన నెమ్మది, ఆయన యొక్క సన్నిధిలోకి, మన ఆలయంలోకి వచ్చి మొరపెట్టినప్పుడు నీ కష్టం ఉందా, బాధ ఉందా, దుఃఖం ఉందా, ఇబ్బందులు ఉన్నావా? సహోదరి సహోదరుడా, మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నీ ఇబ్బందులు, నీ కష్టాలు, నీ బాధలు తీర్చనన్న ప్రభువైన యేసు మిమ్మల్ని పిలుస్తున్నారు. ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. నీ భారము యెహోవా మీద వేయము, ఆయన నిన్ను ఆదుకుంటారని చెప్తున్నారు. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే ఈరోజు తప్పనిసరిగా నీకున్న కష్టము, బాధ సంతోషంగా మార్చబడని నా ప్రభు పిలుస్తున్నారు. మీరు ఇబ్బందులకు కొలిమిగా ఉన్నారా? మీరు మనుషులతో చెప్పాల్సిన పని లేదు రారా, తప్పనిసరిగా దేవుని మందిరానికి రండి, దేవుడి దగ్గర విన్నవించుకోండి. ఆయన ప్రార్థన ఆలకించేవాడు, ఆయన సహాయం చేయవాడు, ఆయన నీ దుఃఖాన్ని కూడా ఆయన నాట్యముగా మార్చేవాడు, నీకున్న ఇబ్బందిని కూడా సంతోషంగా మార్చేవాడు, నీకున్న సమస్యలు కూడా కొట్టి పారవేసేవాడు. నీ కొరకు కలవరి శిలువపై ప్రాణం పెట్టాడమ్మా, చనిపోయాడు, తిరిగి లేచి పునరుద్ధరణుడుగా ఉన్నాడు. మన కొరకు ఆయన ఎదురు చూస్తున్నారు. కనుక సహోదరులారా, కుటుంబాలతో సహా ఈరోజు తప్పనిసరిగా దేవుని పరిశుద్ధ మందిరానికి ఆదివారం సబ్బాతు దినములో ప్రతి ఒక్క కుటుంబము కూడా నా దేవుని సన్నిధిలో ఉండడానికి మీరందరూ కూడా సిద్ధపడి వేగిరమే దేవుని యొక్క ఆలయానికి, మందిరానికి వచ్చి దేవుని యొక్క కృపను, ఘనతను, ఆశీర్వాదాన్ని పొందవలసిందిగా మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మేమందరం కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలుపుతున్నాం. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.